వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ దాంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇదేంటంటే సక్సెసివ్ ఇయర్స్ అంటే డిఫరెన్సే అంటే ద రిలేషన్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని కేసులు నేర్పుతా ఉన్నాను. ఆ కేసుల్లో డిఫరెన్స్ అనే దాంట్లో డిఫరెన్స్కి సంబంధించి ఆ డిఫరెన్స్ ఎట్ట కడతారు, 2 years దగ్గర ఎట్ట కడతారు, 3 years దగ్గర ఎట్ట కడతారు, డిఫరెన్స్లో ప్రిన్సిపల్ ఎట్ట కడతారు, 2 years దగ్గర ఎట్లా, 3 years దగ్గర ఎట్లా, రేట్ ఎట్ట కడతారు, 2 years దగ్గర ఎట్లా, 3 years దగ్గర ఎట్లా, ఇదే అన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సక్సెసివ్ ఇయర్స్ అంటే ఆ 2 years లేదా 3 years వేరే వేరేగా ఉంటాయి. ఆ రేట్లు వడ్డీ రేట్లు వేరే వేరేగా ఉంటాయి. ఆ సక్సెసివ్ ఇయర్స్లో ఉండేటువంటి రేట్లు తేడాతో మనం ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న రిలేషన్ని రాబట్టే ప్రయత్నం అయితే చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 156లో క్వశ్చన్ నెంబర్ 156, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹40. సిఐ మైనస్ ఎస్ఐ ఎంత ఉందంటే 40 ఉందంటమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 40. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్కి ఎంత ఉందంటే 14.2/7% ఉంది. సెకండ్ ఇయర్కి ఎంత ఉందంటే 11.1/9% ఉంది. ఫైండ్ ద ప్రిన్సిపల్ ఎంత? ఓకే, ఎస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 14.2/7కి ఫ్రాక్షన్ వాల్యూ 1/7, 11.1/9కి ఫ్రాక్షన్ వాల్యూ 1/9. సో దీన్ని ప్రిన్సిపల్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ అంటారు. మరి ప్రిన్సిపల్స్ రెండు సేమ్గా ఉండాలిగా. ఫస్ట్ ఇయర్ వడ్డీ రేట్లు తేడా ఉండొచ్చు, కానీ ప్రిన్సిపల్ సమానంగానే ఉండాలి. మరి లేవే, అప్పుడు సమానం చేద్దాం. ఎలా? ఈక్వల్ చేయడానికి ఉన్న ఒక టెక్నిక్ ఏంటది? ఎల్సిఎం. సూపర్. సో 7కి 9కి ఎల్సిఎం కంటే 63. ఎస్, 63. దాన్ని ఇప్పుడు మనం ప్రిన్సిపల్గా తీసుకోవాలి. సో 7కి 9కి ఎల్సిఎం ఆఫ్ 7 and 9 ఈజ్ 63. సో ఈ 63ని ఇప్పుడు మనం ప్రిన్సిపల్గా తీసుకుంటాం. దీని మీద ఫస్ట్ ఇయర్ 2 years. ఫస్ట్ ఇయర్ 14.2/7 అంటే 1/7. సెకండ్ ఇయర్ 1/9. సో 63లో 1/7 అంటే 63లో 1/7 అంటే 7 into 9 times పోద్ది, రైట్? 9. ఇది 7, రైట్? మళ్ళీ దీని మీద నెక్స్ట్ ఇయర్కి ఇక్కడికి వస్తుంది. 9 మీద 1/9, 9 మీద 1/9 అంటే 1. ఎస్, ఇది డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఈజ్ దిస్ వన్. సో ఒక పార్ట్ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 40. ఒక పార్ట్ వాల్యూ 40 అయితే ప్రిన్సిపల్ కావాలి నీకు. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ని ఏమనుకున్నావు? 63 parts అనుకున్నావు ప్రిన్సిపల్ని. సో 63 parts ఎంత? సో 63 into 40. సో 3 4 12, 6 4 24 కూడా 25, 2520. సో 2520. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏం లేదన్నా, రెండు వేరే వేరే రేట్లు ఇచ్చాడు, ఆ 2 రేట్లతో చేయాలి మనం, అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 years అనే సర్టెన్ సమ్ ఈజ్ ₹215. సో సిఐకి ఎస్ఐకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 215 ఉంది. ఓకే. అండ్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఈజ్, ఫస్ట్ ఇయర్కి ఎంత ఉందంటే 12.5% ఉంది. సెకండ్ ఇయర్కి రేట్ ఎంత ఉందంటే 9.09% ఉంది. ఫైండ్ ద సమ్ ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు మన ప్రశ్నలో. కొంత సొమ్ముపై చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 2 సంవత్సరాలకు ₹215. వార్షిక వడ్డీ రేట్లు మొదటి సంవత్సరానికి మరియు రెండవ సంవత్సరానికి వరుసగా 12.5% మరియు 9.09% అయితే అసలు సొమ్ము ఎంత? 12.5 ఎలా రాయొచ్చు అంటే 1/8 అని రాయొచ్చు. 9.09 ఎలా రాయొచ్చు అంటే 1/11 అని రాయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఇది ప్రిన్సిపలే. రెండు ప్రిన్సిపల్స్ సేమ్గా లేవు. సేమ్గా ఉండాలంటే ఆ రెండు మల్టిప్లై చేయి. 88 ఆర్ ఎల్సిఎం ఏదైనా పర్లేదు, ఆ రెండింటి మల్టిప్లై చేసేసినా పర్లేదు. సో 88 మీద 1/8 ఇటు పక్కన, ఇంకోటి ఏంటి 1/11. 88 మీద 1/8 అంటే 11, 88 మీద 1/11 అంటే 8. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. 11 మీద 1/11 అంటే 1. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అవునా? సో ఒక్క పార్ట్ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు లెక్కలో? 215. ఒక్క పార్ట్ వాల్యూ 215 అయితే మనం ప్రిన్సిపల్ ఏమనుకున్నాం? 88 పార్ట్లు అనుకున్నాం. సో 88 into 215. సో 215 అంటే 8 అంటే 8 40, 1 8 8 4 12 1 216 అంటే 17. 88 అంటే 0271 02981 18,920. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 18,920 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 157. ఓకేనా? 2 years ఇచ్చాడు. ఆ 2 yearsకి మనం ఫ్రాక్షనల్ వాల్యూ రాసుకొని పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చుకొని ఆ ఫ్రాక్షన్ నుంచి సమ్ చేసేస్తాం. ఓకే.
రైట్, రెండింటికి ప్రిన్సిపల్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేకపోతే ఈక్వల్ చేయి విత్ ద హెల్ప్ ఆఫ్ LCM. 158 చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ రూపీస్ 11,700 in third year. If the rate of interest in 3 years is 11 1/9%, 12.5%, 6 1/4% respectively, find the principal ఎంత? ఓకే, కొంత సొమ్ముపై 3వ సంవత్సరపు చక్రవడ్డీ. థర్డ్ ఇయర్ సిఐ ఎంత ఇచ్చాడంటే 11,700 ఇచ్చాడు. థర్డ్ ఇయర్ సిఐ 3 సంవత్సరాల్లో వార్షిక వడ్డీ వరుసగా 11.1/9%, 12.5%, 6.1/4% అయితే అసలు సొమ్ము ఎంత? సో ఇప్పుడు నీకేం కావాలి? వీటికి ఫ్రాక్షన్ వాల్యూస్ కావాలి. ఫ్రాక్షన్ వాల్యూస్ ఉండాలి. ఎప్పుడైనా నీకు ఫ్రాక్షన్ వాల్యూ తెలియకపోతే మామూలుగా చేసేయి. ఎలా? 9 99 పర్సెంట్ ఉంది కదా, పర్సెంట్ అయితే 2 సున్నాలు కింద పెట్టుకోవాలి. సో ఇక 2 సున్నాలకి 2 సున్నాలు కొట్టుకుపోయింది. 1/9 అర్థమవుతుందా? 12.5 అంటే 1/8, 6 1/4 అంటే తెలియదు అనుకు చెయ్యి. 6 25 25/4 పాయింట్ తీసే, అది పర్సెంట్ సింబల్ తీసే 2 సున్నాలు పెట్టాలి. ఓకే, 25 ఎక్కువ దీంట్లో 16 సార్లు పోద్ది. 1/16. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి? ఇక్కడ ఇదేమో ప్రిన్సిపల్, ఇది ప్రిన్సిపల్. సో 9, 8, 16 ఈ 3 ప్రిన్సిపల్సే, కానీ ఈక్వల్గా చేయాలి. ఎలా చేయాలి? LCM కట్టాలి. లేదు డైరెక్ట్గా రాసాయి. 9 × 8 × 16 మల్టిప్లై చేయకుండానే దీన్ని నేను ఇప్పుడు P అనుకుంటున్నాను. ఓకే, ప్రిన్సిపల్ అనుకుంటున్నాను. దీని మీద 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ 1/9. సో చూడండి, 9 × 8 × 16 మీద 1/9 అంటే ఈ 9 పోతే ఈ 2 మిగులుతాయి. ఎస్, అట్లాగనమాట. సో 9 పోతే ఇంకేం మిగులుతుంది? 8, 16 మిగులుతుంది. ఇక్కడే మిగులుద్ది. 8 పోతే 9, 16 మిగులుద్ది. ఇక్కడ ఇది 1/8 కదా, 8 పోతే నెక్స్ట్ ఇది 1/16 కదా, ఇక్కడ 16 పోతే 9, 8 మిగులుతాయి. ఓకే, అవునా కదా? సో దీని మీద ఇక్కడికి వస్తుంది. మళ్ళీ దీని మీద ఏం కట్టాలి? 1/8 కట్టాలి. అవునా? దీని మీద 1/8 కట్టాలి మనం. అంటే 8 × 16 మీద 1/8 పోతే ఏం మిగులుతుంది? 16 మిగులుతుంది. ఎస్, మళ్ళీ దీని మీద ఇక్కడికి 1/16 కట్టాలి. అంటే 8 × 16 దాని మీద ఏం కట్టాలి? 1/16 కట్టాలి. 16 పోతే ఇంకేం మిగులుతుంది? 8 మిగులుతుంది ఇక్కడ. ఎస్, సో దీంతో ఈ లైన్తో అయిపోయింది. నెక్స్ట్ ఈ లైన్తో చూడాలి. ఈ లైన్తో ఇక్కడ వెళ్ళొచ్చు. సో ఇక్కడికి రావచ్చు. 9 × 16 మీద ఏం కట్టాలి? 1/16 కట్టాలి. 66 పోతే 9 మిగులుతుంది. ఎస్, అక్కడికి పై లైన్ అయిపోయింది. కింద లైన్ ఈ 16తో ఇక్కడ కట్టచ్చు. 16తో 1/16 అంటే 1 మిగులుద్ది. ఎస్, అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఆ డిఫరెంట్ అంటే ఏం చెప్పాను? డిఫరెన్స్ అంటే ఈ పార్ట్ డిఫరెన్స్, ఇదే డిఫరెన్స్. ఈ పార్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ చూడండి. 16 × 8 24, 10 34, 34 పార్ట్స్. సిఐకి ఈ రౌండ్ పేరు ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. సిఐకి ఎస్ఐకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ బాక్స్ అనమాట. ఈ రౌండ్ 9, 10, 18, 6, 16, 34. సో 34 పార్ట్స్. సో ఇక్కడ మనల్ని అడిగితే డిఫరెన్స్ కాదు, ఈ మొత్తం అయితే డిఫరెన్స్ అంటారు. ఈ మొత్తం డిఫరెన్స్ కాదు అడిగింది. థర్డ్ ఇయర్ సిఐ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. థర్డ్ ఇయర్ సిఐ ఇదేగా. థర్డ్ ఇయర్ సిఐ 972 ప్లస్ 8, 9, 1, 18. సో 72 + 18 అంతా 90 పార్ట్లు ఇచ్చినట్టు. ఎస్, అర్థమైందా? డిఫరెన్స్ అయితే ఇది డిఫరెన్స్, మొత్తం డిఫరెన్స్. సో డిఫరెన్స్తో నీకు పని లేదు. థర్డ్ ఇయర్ సిఐ ఇదే. థర్డ్ ఇయర్ సిఐ ఇది థర్డ్ ఇయర్కి సంబంధించి. అది ఎంత వచ్చింది? 90 వచ్చింది. సో 90 పార్ట్స్ వాల్యూ ఎంత? 11,700. 90 పార్ట్స్ వాల్యూ 11,700. ఈ 0 కొట్టేయండి. 9, 13 చూడండి. 13 9, 3, 9, 27, 117 సరిపోయింది. సో ఈ 9 దీంట్లో 13 సార్లు పోద్ది. 13 పక్కన 0. ఒక పార్ట్ వాల్యూ 130. నీకు ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే ఎంత? 9 × 8 × 16 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇంటూ ఎంత వేయాలి? 9 × 8 × 16 × 130. దీన్ని క్యాల్కులేట్ చేయండి, వీళ్ళు గెట్ ద ఆన్సర్. 1,49,760 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. 1,49,760 క్యాల్కులేట్ చేయండి, వచ్చేస్తుంది. రైట్, అర్థమైంది నాన్న? దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 158. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 159. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ ₹37.80. If the rate of interest compound annually for the first year is 7%, second year is 6%, find the principal. Yes. ఫస్ట్ ఇయర్ ఎంత ఇచ్చాడు? 7%. ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని, ప్రిన్సిపల్ తెలియదు, అప్పుగా తీసుకొని మొదటి సంవత్సరం 7% వడ్డీ రేటుతో, రెండవ సంవత్సరం 6% వడ్డీ రేటుతో
ప్రకారం వడ్డీ కట్టిన చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 37 రూపాయల 80 పైసలు. సిఐ మైనస్ ఎస్ఐ ఎంత అంటే 37 రూపాయల 80 పైసలు. అయితే అప్ ఎంత అది ప్రశ్న. ఓకే, 7% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 7/100. 6% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 6/100. ఎస్, ఇక్కడ దీంట్లో చూస్తే ఇది 3 సార్లు 3 6 52. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ 7% అంటే 7/100. సెకండ్ ఇయర్ 6% అంటే 6/100. ఇక్కడ కుట్టుకుపోతుంది కదా 3 50. ఈ రెండు ప్రిన్సిపల్స్ సేమ్గా ఉండాలి. లేవు కదా, అక్కడ 100 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో దాన్ని వేసుకుందా నేను ప్రిన్సిపల్గా 100 × 50 అనేది ఇప్పుడు ప్రిన్సిపల్, 100 × 50 అనేది ప్రిన్సిపల్. ఓకే, ఈ 100 × 50 మీద ప్రిన్సిపల్ అనుకుంటే ఒక దాని మీద 7% అంటే 7% అంటే 7/100. సో 100 × 50లో 7% అంటే 7/100. సో ఈ 100 కొడిపోతే ఎంత ఉంది 53 57 350. ఎస్, ఇందులో ఈ 350 మీద 3/50, ఇటు పక్కన 3/50 అమ్మా, ఇటు పక్కన 7/100. 7/100. ఓకే, ఇటు పక్కన 7/100 అంటే చూడండి 350 100 × 50 × 7/100. సో ఈ 100 కొడిపోతే 57 350 వచ్చింది. అలాగే అటుపక్క కూడా 100 × 50 × 3/50. సో ఇది కొట్టుకుపోద్ది. సో 300 వచ్చింది కదా, అట్లా 300 ఇది. నెక్స్ట్ ఈ 350 మీద 3/50 టైమ్స్ 350 మీద 3/50. సో ఇది 7 సార్లు పోతే 7 3 21. ఓకే, ఇదే డిఫరెన్స్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అర్థమైందా? డిఫరెన్స్ ఎంత 21. సో 21 పార్ట్స్ వాల్యూ ఎంత డిఫరెన్స్ ఇచ్చారు చూడండి 37 80. 37 80. అయితే మనకి ప్రిన్సిపల్ ఇన్ని పార్ట్స్ కావాలి, రైట్? 21 పార్ట్స్ వాల్యూ 37 80. ఒక పార్ట్ వాల్యూ ఎంత చూడండి, ఒక పార్ట్ వాల్యూ 27 ఇక్కడ కొట్టండి. ఒక 27 27 27 పోతే ఎంత మిగిలింది 37లో నుంచి ఒక 21 21 21 పోతే ఎంత మిగిలింది 6 16 168 21 168 1.8 0 పెట్టకపోయినా పర్లేదు. సో ఇప్పుడు 100 × 50 × 1.80. సో 18 5 90 9000. ఇప్పుడు ఆన్సర్ 9000. అది మల్టిప్లై చేయండి వచ్చేస్తుంది. లేదా ఇగో ఈ 2 సున్నాలు 100తో మల్టిప్లై చేస్తే ఇది పక్క జరుగుద్ది 50 × 180. 18 5 90 పక్కన 2 సున్నాలు 9000. ఎస్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 159. 159 ఐస్ ఓవర్ 160. చూడండి, which statement is true? A person borrows 8,000 rupees at 2% for first year and 3% for the second year and 5% for the third year. The difference between compound interest and simple interest is 25.04 paisa. అదో ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో తెలుగులో ఏమి ఇచ్చాడంటే, ఒక వ్యక్తి 8,000 రూపాయలు అప్పు తీసుకొని మొదటి సంవత్సరం 2%, రెండో సంవత్సరం 3%, మూడో సంవత్సరం 5% వడ్డీ రేట్లో చొప్పున చెల్లించాడు. అయితే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదము 25 రూపాయల 4 పైసలు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకుని మొదటి సంవత్సరం 11 1/9%, రెండో సంవత్సరం 14 2/7%, మూడో సంవత్సరం 10% వడ్డీ రేట్లు చొప్పున చెల్లించను. ఒకవేళ చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదము 5 రూపాయల 40 పైసలు అయితే అసలు 120 రూపాయలు. సో బోత్ ఆర్ ఫాల్స్, బోత్ ఆర్ ట్రూ. ఫస్ట్ ఈజ్ ట్రూ, సెకండ్ ఈజ్ ఫాల్స్. ఫస్ట్ ఈజ్ ఫాల్స్, సెకండ్ ఈజ్ ట్రూ అని ఇచ్చారు స్టేట్మెంట్స్. సో ఇంగ్లీష్లో చూడండి, ఏ పర్సన్ బారో సమ్ ప్రిన్సిపల్ 11 1/9% ఫర్ ద ఫస్ట్ ఇయర్, 14 2/7% ఫర్ ద సెకండ్ ఇయర్ అండ్ 10% ఫర్ ద థర్డ్ ఇయర్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹5.40 paisa. Then the principal is ₹126. Options, both are false, rendu asatyale. Both are true, rendu satyale. First is true, second is false. మొదటిది సత్యము, రెండవది అసత్యము. ఫస్ట్ ఈజ్ ఫాల్స్ అండ్ సెకండ్ ఈజ్ ట్రూ. మొదటిది అసత్యము, రెండవది సత్యము. రైట్, మరి ఈ 2 సమ్స్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, రాసుకున్నారు కదా? నేను దీన్ని కొంచెం చిన్న చేస్తాను. ఇప్పుడు 2 ఆన్సర్స్ రావాలి కదా మనకి. ఇక్కడ ఈ ప్లేస్లో 2 క్వశ్చన్స్కి సొల్యూషన్ కావాలి. అందువల్ల ఎస్, ఏ పర్సన్ బారోస్ 8,000 అట్ ద రేట్ ఆఫ్ 2% ఫర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. 8,000 ప్రిన్సిపల్ అంట, ప్రిన్సిపల్ 8,000 అంట. ఎస్, ఫస్ట్ ఇయర్ రేట్ వచ్చి 2%, సెకండ్ ఇయర్ రేట్ వచ్చి 3% అండ్ 5% ఫర్ ద థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ రేట్ వచ్చి 5%. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్, దీనికి సిఐ మైనస్ ఎస్ఐ ఎంత ఇచ్చాయంటే
సిఐ మైనస్ ఎస్ఐ 25 రూపాయల 4 పైసలు. అసలు ఇది కరెక్టా కాదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 8,000 రూపాయల మీద 8,000 రూపాయల ప్రిన్సిపల్ మీద ఫస్ట్ ఇయర్ 2%, అంటే 8,000 మీద 2% అంటే ఎంత? 2 సున్నాలు కొట్టేస్తే 80 160. సెకండ్ ఇయర్ 3%, అంటే 3తో మల్టిప్లై చేస్తే ఎంత? 2 సున్నాలు కొట్టేస్తే 240. థర్డ్ ఇయర్ 5%, 5తో కొట్టేస్తే ఎట్లా? 2 సున్నాలు కొట్టేస్తే 400. ఎస్. నెక్స్ట్ దీని మీద ఇప్పుడు ఇది 2% నాన్న, ఇది 2%, ఇది 3%, ఇది 5%. ఓకే, సో నెక్స్ట్ దీని మీద చూద్దాం. ఇప్పుడు 160 మీద 3%, 160 మీద 3%, అంటే ఇంటూ 3/100, 0 0 క్యాన్సిల్. సో 16 ఇంటూ 3/10, అంటే 16 ఇంటూ 0.3 అని వచ్చింది. 16 ఇంటూ 0.3 అంటే 48, 4.8. సో అట్లాగే 160 మీద 5%, 10% వచ్చి 160, 5% వచ్చి 8. ఎస్, దాంతో అయిపోయింది దీంట్లో. సో ఈ నెంబర్తో అయిపోయింది. నెక్స్ట్ ఈ నెంబర్తో 240 మీద 5%, 10% వచ్చి 24, 5% వచ్చి 12. నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ 4.8 మీద 5%, 4.8 మీద 5% అంటే ఎంత అవుతుంది? 4.8 మీద 10% వచ్చి 0.48 అవుతుంది. 5% 0.24. ఏం చెప్తాను నేను? డిఫరెన్స్ అంటే ఏది? ఇదేక డిఫరెన్స్ అంటే, ఇదేక డిఫరెన్స్ అంటే. సో 8 + 12 20, 20కి 4.8 0.24 కూడండి. 4 8 2 10, 25.04 వచ్చింది. 25.04 కరెక్ట్గా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్, ట్రూ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. ఎస్, అర్థమైందమ్మా? ఇక్కడ చూసారా, సిఐకి ఎస్ఐకి మధ్యలో డిఫరెన్స్ 25 రూపాయలు 4 పైసలు ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఇచ్చేసాడు, ఫస్ట్ ఇయర్ ఇచ్చాడు, సెకండ్ ఇయర్ ఇచ్చాడు, థర్డ్ ఇయర్ ఇచ్చాడు. ఈ 8,000 మీద ఫస్ట్ ఇయర్ 2% కడితే 160 రూపాయలు, 3% కడితే 240 రూపాయలు, 5% కడితే 400 రూపాయలు అయింది. మళ్ళీ ఈ 160 మీద ఇక్కడికి వస్తుంది. సో ఈ 160 మీద 3% కడితే 4.8, ఈ 160 మీద 5% కడితే 8. సో దీంతో అయిపోయింది. నెక్స్ట్ 240తో ఇక్కడ రాదు కానీ ఇక్కడ వస్తుంది. ఎలా? 240 మీద 5% అంటే 12, 240 మీద 5% అంటే 12, అంతే కదా. 240 మీద 10% అంటే 24, 5% అంటే హాఫ్ 12. అక్కడికి అయిపోయింది. దీని మీద రాదు. నెక్స్ట్ ఇక్కడ దీని మీద 4.8 మీద 5%, 4.8 మీద 5% అంటే 0.24. ఈ మొత్తానికి కూడితే ఇదే డిఫరెన్స్. కూడితే 25.04 వచ్చింది. అదే రావాలి, వచ్చింది. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ పర్సన్ బారో సమ్ ప్రిన్సిపల్ అట్ 11 1/9% ఫర్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరు 11 1/9%, అట్లాగే సెకండ్ ఇయరు 14 2/7%. ఓకే, అండ్ థర్డ్ ఇయరు 10%. ఏ పర్సన్ బారో సమ్ ప్రిన్సిపల్ తెలియదు, ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. ఎస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ D = ఎంత ఇచ్చాడంటే 5 రూపీస్ 40 పైసా ఇచ్చాడు. ఎస్. దెన్ ద ప్రిన్సిపల్ 126 అని ఇచ్చాడు. 126 అని ఇచ్చాడు. ఓకే, సో ఇది 1/9 ఫ్రాక్షన్ వాల్యూ, ఇది 1/7, ఇది 1/10. సో 9 7 63, 63 10 630. 630ని ప్రిన్సిపల్గా అనుకుంటే నేను లెట్ ఇట్ ఈస్ ప్రిన్సిపల్ 630 అనుకున్నప్పుడు ఫస్ట్ దాని మీద 1/9 అంటే 70 సార్లు పోద్ది. అంతేగా 9 7 63 70 సార్లు. రెండోది 7 1/7 అంటే 90 సార్లు పోద్ది. మూడోది 1/10 అంటే 63 సార్లు పోద్ది. 63 10. ఓకే, 97 630, 7 90 630, 10 60 630. రైట్. ఇది 1/9, ఇది 1/7, ఇది 1/10. సో దీని మీద ఇప్పుడు 1/9 1/7, 70 మీద 1/7 అంటే 10. నెక్స్ట్ 70 మీద 1/10 అంటే 70 మీద 1/10 అంటే 7 ఇక్కడ. సో 70తో అయిపోయింది. 90తో 1/10 అంటే 9. సో 90తో అయిపోయింది. 63 రాదు. నెక్స్ట్ ఇక్కడ 10 మీద 1/10, 10 మీద 1/10 అంటే 1. సో అయిపోయింది. ఇక్కడ చూడండి 10 + 7 17, 17 9 26 1 27. 27 పార్ట్ల డిఫరెన్స్ మనకి ఎంత ఇచ్చాడు లెక్క ప్రకారము? 540, 5 రూపీస్ 40 పైసా. అంటే 27 రోజులు 54 కనపడుతుందిగా, అంటే 0.2. 27 రోజులు 54, 54 లేదు 5.4 అంటే 0.2. సో అప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 630. 630 పార్ట్లు ఎంత? 630 × 0.2 అంటే 2/10 అని రాయొచ్చు. 0 0 క్యాన్సిల్.
63 రెళ్ళు 126. ఇచ్చింది ఎంత? 126. వచ్చింది 126. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎస్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్? బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో వాట్ ఈస్ యువర్ కంక్లూజన్ ఆన్సర్? బోత్ ఆర్ ట్రూ. అర్థమైందా? ఎట్లా మనం సాల్వ్ చేయాలి? ఎస్. ఇక్కడ ఏం చెప్పచ్చు? బోత్ ఆర్ ట్రూ. ఇది ట్రూనే, ఇది ట్రూనే, రెండు కూడా సత్యమే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 161. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద ప్రిన్సిపల్ ₹1200. This is principal for the period time 1 year at the rate of 10% per annum if the interest is compounded half yearly. సూపర్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ సిఏ ఎలా అంటే హాఫ్ ఇయర్లీ. ఎస్. చేసేస్తావు నువ్వు? చేయొచ్చు. ఎలా? రేట్ ఏమైపోద్ది? హాఫ్ అయిపోద్ది, 5%. ఇయర్ ఏమవుద్ది? ఒక ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి. సో 2 సైకిల్స్ వేసేయచ్చు. 2 సైకిల్స్కి మనకి ఫార్ములా ఉంది 2:1 లాజిక్ ఫార్ములా. సో 1200 మీద ఎంత పర్సెంట్ ఇప్పుడు? 5%. 1200 మీద 10% అంటే 120, 5% అంటే 60. ఈ 60 మీద ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 1%. ఆ 60 మీద ఎంత చేయాలి? మళ్ళీ 5% వేయాలి. 60 మీద 10% అంటే 6, 5% అంటే 3. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు సో ఈ 2 × 60, ఈ 1 × 3, అవునా? 2 60s are 120 ప్లస్ 1 3s are 3, 123 ఇది సిఐ. సో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు? చక్రవడ్డీ కనుక్కోమల్లా. సో ఇదంతా కూడా అక్కర్లా. వ్యత్యాసం అంటే ఏది? ఇదే, ఈ పార్ట్ వ్యత్యాసం. ఒకటి వదిలేయాలని చెప్పాగా, వ్యత్యాసం డిఫరెన్స్ ఇది. సో 1 × 3 = 3. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 3. వ్యత్యాసం 3 రూపీస్. అంతేనా కదా? అంతే. లేదంటే చెయ్యి, మీకు చెక్కింగ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఎంత వచ్చింది? 260, 120 ప్లస్ 3, 123 సిఐ ఎంత వచ్చింది? 123. ఎస్ఐ ఎంత వస్తుంది చెప్పండి? ఎస్ఐ 1200 మీద 2 5s 10%. 1200 మీద 10% చేయండి. 120. 1200 మీద 10%. 1200 మీద 10%. 2 సున్నాలు కొడితే 120. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3. సో ఇదంతా చేయాలంటున్నావా? నేనేమంటానంటే నా లాజిక్ ఏదైతే ఉందో 2:1 రేషియో లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని యూజ్ చేసుకుని డిఫరెన్స్ కనుక్కోవచ్చు. ఈ ఒక్క పార్టీ డిఫరెన్స్, ఒకటి వదిలేయాలి. ఆ ఒకటి వదిలేసిన తర్వాత మిగతా డిఫరెన్స్. సో 1 3s are 3, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 162 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని సర్టెన్ సమ్ ఫర్ 1.5 years at the rate of 25% per annum is 1500. Find the sum if the interest is compounded half yearly. అర్ధ సంవత్సరానికి ఒక్కసారి లెక్క కట్టే పద్ధతిలో 25% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల్లో బారు వడ్డీకి మరియు చక్రవడ్డీకి మధ్య భేదము ₹1500. అయితే అసలంత. రైట్. చూడండి, రేట్ ఎంత ఇచ్చాడండి? 25% ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు? 1.5 year ఇచ్చాడు. ఓకే. అయితే సిఐకి ఎస్ఐకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే ₹1500. ఓకే. అయితే ప్రిన్సిపల్ ఎంత? ఇది ప్రశ్న. ఇప్పుడు ఎప్పుడైతే నీకు హాఫ్ ఇయర్లీ సిఐ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేటెడ్ అని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు. ఈ లెక్కలో హాఫ్ ఇయర్లీ ఇస్తే ఏమవుద్ది? ఆటోమేటిక్గా ఇది హాఫ్ అయిపోద్ది. ఎస్, అంటే 12.5% అయిపోద్ది. అట్లా ఇది కూడా హాఫ్ ఇయర్లీకి మార్చాలి. 1.5 సంవత్సరంలో ఎన్ని హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి? 3 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి. 3 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి, అవునా? 3 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 12.5% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/8. ఓకే, దీన్ని ఏం చేయొచ్చు మనం? 8³ అని రాయొచ్చు, అవునా? ఎందుకని 3 సైకిల్స్ కదా, 8³. సో 8³ 3 times రాస్తాం. ఇది ప్రిన్సిపల్ ఇప్పుడు. ఓకే, సరే. 864, 64, 512 అని రాసేసుకోవచ్చు. 512. 512లో 1/8 అంటే ఎంత? 64. 1/8 అంటే ఎంత? 64. 1/8 అంటే ఎంత? 64. 3 సేమే. ఎస్, ఇందాక డిఫరెంట్ ఇచ్చాం. సేమ్. ఈ 64 మీద 1/8 అంటే ఎంత? 8. ఈ 64 మీద 1/8 అంటే ఎంత? 8. సో ఈ 64 అయిపోయింది. ఈ 64 మీద 1/8 అంటే ఎంత? 8. అది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ అయిపోయింది. ఈ 8 మీద 1/8 అంటే ఎంత? 1. ఓకే. సో ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏదని చెప్తాం? ఇదే డిఫరెన్స్. 3 8 24, 1 25. ఇదే కదా డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత? 25 పార్ట్స్ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఇచ్చారండి మాస్టారు? 1500. 25 పార్ట్స్ వాల్యూ 1500. 25 ఆర్లు 150, 60 సార్లు పోద్ది. సో ఒక పార్ట్ వాల్యూ 60. అయితే నువ్వు ఎంత అనుకున్నావు? 512 పార్ట్లు. 512 పార్ట్లు ఎంత? 512 × 60.
2 ఆర్లు 12 ఒకటి, 1 6 ఒకటి 7, 5 6 30, 30,720. వాట్ ఇస్ ద ఆన్సర్? 30,720 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 162. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 163. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ రూపీస్ 37,500 ఫర్ 1/3 years at the rate of 12% per annum if the interest is compound 8 monthly. 37,500 రూపాయలు ఇది ప్రిన్సిపల్. 37,500 రూపాయలు ప్రిన్సిపల్. టైం వచ్చి 1/3 years. సంవత్సరానికి వడ్డీ ఎంత, సిఏ ఎంత, క్యాలిక్యులేటెడ్ 8 month పీరియడ్. 8 month పీరియడ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఏం కనుక్కోవాలి? వడ్డీ మొత్తం కనుక్కోమండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? సిఐ మొత్తం ఎంత కనుక్కోమండి. డిఫరెన్స్ కాదు, సిఐ కనుక్కోమంటున్నాడు. ఎస్, 8 monthsకి క్యాలిక్యులేట్ చేస్తారంట. 1/3. 1/3ని ఇయర్లోకి మార్చండి, ఇంటూ 12 days అనుకోండి, ఇక్కడ 4 వస్తుంది. అంటే 1 year 4 months. 1 year 4 months. 1 year 4 months. 1 year 4 months అంటే 1 yearకి వచ్చి 12 నెలలు, 4 నెలలు వచ్చి 16. సో మొత్తం మీరు టోటల్గా 16 months. 16 monthsని మనం 8 months పీరియడ్లో ఎన్ని చేయొచ్చు చూడండి. ఇది ఒక 8 months, ఇది ఒక 8 months. 2 periods వస్తాయి, 2 cycles వస్తాయి. ఓకే, ఇక్కడ ఒక సైకిల్, ఇక్కడ ఒక సైకిల్. 8 months 8 months, 2 cycles వస్తాయి. సో 2 cycles అప్పుడు మనం షార్ట్ ట్రిక్ ఫార్ములా 2:1 అని వేసుకొని చేసేయచ్చు. మొత్తం సిఐ కట్టుకున్నాడు, మొత్తం చేయాలి. ఓన్లీ డిఫరెన్స్ అనేది ఇది లేకుండా ఇది ఒకటే చేస్తాం. ఎస్, ఇప్పుడు పర్సంటేజ్ కూడా చూసుకోవాలి. పర్సంటేజ్ 12%. అవునా? సో 12 monthsకి వచ్చి 12 monthsకి 12% అయితే మన లెక్క 8 months లెక్క. 8 monthsకి ఎంత వస్తుంది? 8%. సో దీని లెక్కలో తీసుకోవాలి ఇప్పుడు. సో 37,500 మీద 8% తీసుకుంటాం. 8%. 2 సున్నాలు కొట్టేస్తే 375 ఇంటూ 8, 8 40, 8 56, 4 66, 3 24, 6 30. సో 3,000. అవునా? ఈ 3,000 మీద మళ్ళీ 8%. సో 2 సున్నాలు కొట్టేస్తే 38, 240. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి? మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ అడిగాడు, సిఐ అడిగాడు. సో దీన్ని మల్టిప్లై చేయాలి. 2 into 3,000 అంటే 6,000 ప్లస్ 1 into 240, 6,240. వాట్ ఇస్ ఆన్సర్? 6,240. 6,240. 420 ఉంది, ఇది కాదు. 6,240. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 163. నెక్స్ట్ 164 చూడండి. వాట్ విల్ సమ్ గివ్ ₹279 as the difference between the simple interest at 10% in 1 year 6 months compounded half yearly. సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసము 1 సంవత్సరం 6 నెలల్లో 20% చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే 279 వస్తుంది. అయితే అసలు ఎంత? ఎస్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సిఐ మైనస్ ఎస్ఐ ఇచ్చాడు వాల్యూ. ఎంత? సిఐ మైనస్ ఎస్ఐ వాల్యూ ₹279 ఇచ్చాడు. ఎస్. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు? టైం 1 year 6 months అని ఇచ్చాడు. ఓకే, అర్ధ సంవత్సరానికి లెక్కిస్తున్నారు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే 1 year 6 monthsలో ఎన్ని హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి? 1 yearలో 2 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి, ఇంకో 6 months ఒకటి, మొత్తం మీద 3 హాఫ్ ఇయర్లీస్. 3 హాఫ్ ఇయర్లీస్ చేయాలి. 3 హాఫ్ ఇయర్లీ. ఓకే, అంటే 3 cycles చేయాలి మనం. ఎస్. నెక్స్ట్ రేట్ ఎంత ఇచ్చాడు చూడండి. రేట్ 20% చొప్పున 20% చొప్పున ఇచ్చాడు. 1 yearకి 20%, 12 monthsకి 20% అయితే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేటెడ్ కదా. 6 monthsకి ఎంత అవుతుంది? 10% అవుతుంది. సో 10% తీసుకొని చేయాలి. 3 cycles చేయాలి, 10% పెట్టుకొని చేయాలి. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ప్రిన్సిపల్ లేదు. ప్రిన్సిపల్ ఉంటే అడ్డంగా వెళ్ళిపోయేవాడు. ప్రిన్సిపల్ లేదు, అజ్యూమ్ చేసుకోవాలి. 10% అంటే 1/10. సో 10 ఈ 3 years కదా, 10 whole cube అంటే 1000 ప్రిన్సిపల్గా అజ్యూమ్ చేసుకున్నాం. ఎస్, స్ట్రక్చర్ వేద్దామా? ఎలాంటిది వేద్దాం? 3 times. ఇప్పుడు దీని మీద 10%. దీని మీద 10% అంటే ఎంత నాన్న? 100. దీని మీద 10% అంటే 100. దీని మీద 10% అంటే 100. ఎస్. మళ్ళీ ఈ 100 మీద ఈ 10% అంటే 10. ఈ 100 మీద ఈ 10% అంటే 10. ఓకే, ఈ 100తో అయిపోయింది. నెక్స్ట్ ఈ 100 కావాలి. ఈ 100తో ఇటు వెళ్ళాం కానీ ఇటు వెళ్తాయి. ఈ 100 మీద ఇటు పక్క వస్తుంది. ఇక్కడ 10% ఉంది. 100 మీద 10% అంటే 10. ఓకే, ఇది అయిపోయింది. ఇక దీని మీద అటు వెళ్ళడానికి ఇంక లేదు. నెక్స్ట్ ఈ అంటే ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది. ఈ లైన్ చూడండి, ఇక్కడ 10 ఉంది. ఈ 10 మీద నుంచి ఇక్కడికి రావచ్చు. 10 మీద 10% అంటే 1. సో ఈ 10 అయిపోయింది. ఈ 10 మీద అటు వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఈ 10 మీద అటు వెళ్ళడానికి లేదు. ఈ 1 మీద అటు వెళ్ళడానికి లేదు. ఎస్, మొత్తం మీద అయిపోయింది. సో దీంట్లో డిఫరెన్స్ అంటే దేని అంటారు? ఇది డిఫరెన్స్ 31. సో 31 parts వాల్యూ 279.
అయితే ప్రిన్సిపల్ 1000 పార్ట్స్ వాల్యూ ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. సో 31 చూడండి, 31 279 సరిపోయిందిగా. సో ఇక్కడ కూడా ఇంటూ 9 అంటే 1000 9 9000. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 9000 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 164. ఓకేనా? రైట్. 165 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ CI ఆఫ్ 3 years and SI for 2 years and SI for 2 years on a certain sum is rupees 139. ఈ రెండు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతంటే 139. ఓకే, అబ్జర్వ్ ఇట్. రెండు 3 years కాదు నాన్న, ఇది 3 yearsది, అది 2 yearsది. రెండు డిఫరెన్స్, ఇది వేరే అది వేరే. అది 3 years CI కలిపిన తర్వాత, ఇది 2 years SI కలిపిన తర్వాత ఆ రెండు మధ్యలో డిఫరెన్స్ 139 రూపీస్. రైట్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ కాదు, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 22.22% ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్. కొంత సొమ్ముపై చక్రవడ్డీ 3 సంవత్సరాలకి, భారు వడ్డీ 2 ఏళ్ల మధ్య వ్యత్యాసము 139 రూపాయలు. వడ్డీ రేటు 22.22%. అయితే అసలు కనుగొనండి అంటున్నాడు. 22.22%కి ఫ్రాక్షన్ వాల్యూ అంటే 2/9. 22.22%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 2/9. సో 9 ఇది ప్రిన్సిపల్ 9 3 years కనపడుతుందిగా, మొత్తం మీద CI 3 years కనపడుతుందిగా, అందుకే 9³ అంటే 9 9 81, 81 × 9 729. సో ఈ 729ని మనం ఇక్కడ ప్రిన్సిపల్గా అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ 3 years కనబడుతుంది. 1 2 3 years. ఈ 3 yearsలో ప్రతి సంవత్సరం 2/9%, 2/9. సో 729లో 2/9 అంట. 9 8 9 72, 1 9 9 81. 81 × 2 మల్టిప్లై చేస్తే 1 2 2 162. ఇది 162, ఇది 162. ఓకే. సో ఈ 162 మీద ఇప్పుడు మళ్ళీ 2/9. ఈ 9 దీంట్లో 1 9 9 పోతే 72, 8 9 72, 18 సార్లు మిగిలింది. 18 2 36. ఇక్కడ కూడా 36. ఇది దీంతో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, దీంతో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ దీంతో 162/2/9 అంటే ఇక్కడికి వస్తుంది 36. దీంతో రావడానికి లేదు. దీంతో 36 మీద 2/9 అంటే ఈ 9 దీంట్లో 4 సార్లు పోతే 2 4 8. ఓకే. సో మొత్తం మీద మనకి ఇప్పుడు మొత్తం మీద మనకి CI3 అంటే మొత్తం CI3లోంచి SI2 తీసేయమంటున్నాడు. 2 years SI తగ్గించాలి. ఇదొక SI, ఇదొక SI. ఇది తగ్గించే మిగతా తీసేసుకో, అంటే ఈ మొత్తం తీసుకోవాలి. ఆ పార్ట్ ఓన్లీ కింద తీసుకుంటే, ఈ ముక్కల వరకే తీసుకుంటే అది డిఫరెన్స్. CI3 మైనస్ SI3. SI మొత్తాన్ని తీసేసాం. చూడండి, CI3 మైనస్ SI3 అన్నాను అనుకోండి, 2 3 3 అనుకోండి. అప్పుడు ఈ SIలు, ఇది ఒక SI, ఫస్ట్ ఇయర్ SI, సెకండ్ ఇయర్ SI, థర్డ్ ఇయర్ SI. అది SI సింపుల్ ఇంట్రెస్ట్. అది ఆ మూడింటి తీసేసాం. తీసిన మిగిలిన CI రాసాం అక్కడ. ఈ 3 SIలమ్మా. SI3 మైనస్ SI3 అంటే ఏంటి? ఈ 3 తీసేయండి. SIకి సంబంధించిన 3 తీసేసి మిగతాది CI3 మైనస్ SI3 అవుతుంది. ఇప్పుడు నాకు SI2 అన్నాడు. ఇప్పుడు SI2 అన్నాను అంటే 2 తీసేయాలి. అప్పుడు ఇది తీసేయాలి, అది ఉంటుంది. ఎస్. సో ఈ పార్ట్ వాల్యూ 139. సో ఈ పార్ట్లో ఏముంది? 36 36 36 3 36 108. 108 + 8 116. 116 + 162 8 7 278. సో ఇవన్నీ యాడ్ చేస్తే 278. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? ఈ మొత్తం యాడ్ చేస్తే 278. ఈ 278 పార్ట్ల వాల్యూ 139. ఎస్, 139 278 అంటే ఇది హాఫ్ అయినట్టు. ఇప్పుడు 278 హాఫ్లు 139. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కావాలి. 729. 729 హాఫ్లు ఎంత అవుద్ది? 729 హాఫ్లు 400 అవ్వదు, 200 అవ్వదు, 200 అవ్వదు, అది అవ్వచ్చు. 364.5. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 364.5. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకొక క్లారిఫికేషన్ అయినా ఏమన్నా ఇస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇది కూడితే 162, ఇది కూడితే 2 6 2 8 16 3 19, ఇది కూడితే 2 36 72 + 8 80 80 162 2 242. సో ఈ 3 కూడండి 242 198 162 8 2 10 12
4, 9, 13, 6, 19, 1, 20, 2, 3, 6, 602 అయింది. ఇది ఓన్లీ ఈ రెండే తీసుకోవాలి. 2 ఇయర్స్ దగ్గర SIF2 162 రెళ్ళు, 2, 2, 4, 16, 32, 324. సో ఇదంతా 324. సో ఇప్పుడు ఈ 602లో నుంచి ఈ 324 తీసేస్తే 278 వస్తుంది. కాబట్టి చూడండి, 602లో నుంచి 324 తీసేయండి, ఎంత అవుతుంది? 278 తీసేయండి వస్తుంది. ఎస్, చూసారా? నేనంటే ఏం చెప్తున్నాను? సో ఇదంతా చేయకుండా ఇదంతా కూడా రాయక్కర్లేదు, నువ్వు ఇదంతా రాయక్కర్లేదు అస్సలు. ఈ SI2 అన్నాడు కాబట్టి SI2 తీసేసి 2 SIలు తీసేసి మిగతా లెక్క కడితే సరిపోద్ది. మొత్తం ఇది CI, ఇది ఫస్ట్ ఇయర్ CI, సెకండ్ ఇయర్ CI, థర్డ్ ఇయర్ CI, మొత్తం కూడితే థర్డ్ ఇయర్ CI3 అవుతుంది. అందులో SI2 తీసేయమన్నాడు, ఈ 2 తీసేస్తాం. ఎస్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 165. 166 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ CI అండ్ SI అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ 15% per annum for 2 years 279 days is 2061. ఫైండ్ ద ప్రిన్సిపల్. CI మరియు SIల మధ్య 2 సంవత్సరాల 219 రోజులకు సంవత్సరానికి 15% చొప్పున వ్యత్యాసం 2061 రూపాయ. అయితే అసలు ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ CI అండ్ SI అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ 15% రేట్ 15% per annum for 2 years time 2 years 219 days is 2061. What is the principal? Principal ఎంత? Yes, 2 year 290 days 219 days. మీకు ఒకసారి చెప్పాను, 73/365. 365 డేస్లో 73 అంటే 1/5. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఎందుకు చెప్పంటే ఎక్కువ 5 భాగాలు 73, అది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. చూడండి ఎలా అంటే 219ని నేనేం రాయచ్చు అంటే 3 × 73, అవునా? 3 × 73. సో 219 నేనేం చేశాను, 3 × 73 అని రాశాను. 219 బై సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సో దీంట్లో ఒకసారి ఇది 5 టైమ్స్, మొత్తం మీద 3 × 1 = 3/5. సో 290 డేస్ని 3/5 పార్ట్ అని రాయొచ్చు, 3/5 ఇయర్స్ అని రాయొచ్చు. అంటే మొత్తం మీద 3/5 ఇయర్స్ ఉంది. ఓకే, 1 year 3/5 ఇయర్. సో చూడండి, 1 year, ఇదొక 1 year, ఇదొక 3/5 ఇయర్. ఓకే, రైట్. అలాగే రేట్ 12 మంత్స్కి 15% అయితే 12 మంత్స్కి 15% అయితే మంత్స్లో లేదుగా, లేదా ఇయర్ అని రాద్దాం. 1 ఇయర్కి 15% అయితే 3/5 ఇయర్స్కి ఎంత? సో 3/5 × 15, ఇది 3 టైమ్స్ పోద్ది. 3 × 3 = 9%. అంటే ఈ 1 ఇయర్ దగ్గర 15%, ఈ 1 ఇయర్ దగ్గర 15%, ఈ 3/5 ఇయర్ దగ్గర 9% వేసుకుంటే మీకు సమ్మతం. ఈ ఆర్ని ప్రిన్సిపల్ లేదుగా మన దగ్గర, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. దాన్ని అజ్యూమ్ చేద్దాం. అట్లా 15/100, 3 సార్లు 3 5 25, సో 20. సో 20 మొత్తం 3 సైకిల్స్ కనబడుతున్నాయి కదా. అందుకే 20 హోల్ క్యూబ్. 20 హోల్ క్యూబ్ అంటే 8000, అంతేనా? 20,000, 400, 420, 8000. లెట్ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అనుకుంటే దీని మీద 3 టైమ్స్. ఒకటి ఫస్ట్ది 15%, నెక్స్ట్ది 15%, నెక్స్ట్ది 9%. అంతేగా 15, 15, 9. ఎస్, 8,000 మీద 15% అంటే ఎంత? 2 సున్నాలు కొట్టేయండి. 8, 15, 120. పక్కన ఇంకో 0 ఉంది, 1200. సో ఇక్కడ 1200, ఇక్కడ 1200. 8,000 మీద 9% అంటే ఎంత? 2 సున్నాలు కొట్టేయండి, 720. ఎస్, ఇప్పుడు ఈ 1200 మీద మళ్ళీ 15%, 2 సున్నాలు కొట్టేయండి, 12, 15, 180. నెక్స్ట్ ఈ 1200 మీద ఇక్కడ 180 వచ్చింది. ఈ 1200 ఇక్కడ కట్టాలి మనం, ఇక్కడ 9%. 12, 9, 108, 108. ఎస్, దీంతో అయిపోయింది. నెక్స్ట్ ఈ 1200 మీద ఇక్కడ కట్టాలా 9%, అంటే 12, 108, 108. సో ఇక్కడ ఈ 1200 అయిపోయింది. దీన్ని చేయడానికి లేదు. మళ్ళీ ఇక్కడ ఈ 180 మీద 9%, 180 మీద 9%, 9/100. 0, 0 క్యాన్సిల్. 18, 9, 8, 72, 7, 162/10 అంటే 16.2. ఎంత ఇక్కడ? 16.2. ఎస్. ఇప్పుడు వ్యత్యాసము 2061. వ్యత్యాసం అంటే ఏది? దాంట్లో
వ్యత్యాసము అంటే ఏది? ఇదేగా డిఫరెన్స్, అదేగా డిఫరెన్స్, అంతేనా? అదే డిఫరెన్స్. అంటే 180, 108, 108, 216, ఇంకొక 16.2, ఇది వ్యత్యాసం, ఇది డిఫరెన్స్. 0.2, 6, 6, 12, 8, 3, 11, 2, 3, 4, 412.2. సో 412.2 పార్ట్లు డిఫరెన్స్ ఎంతకి సమానం? అది 2061కి సమానం. 2061కి సమానం. 412.2 పార్ట్లు దేనికి సమానం? 2061కి సమానం. అయితే మన ప్రిన్సిపల్ ఎంతమా? ప్రిన్సిపల్ 8000. 8000 పార్ట్లు ఎంత? 8000 పార్ట్లు ఎంత? ఇది ప్రశ్న. 8000 పార్ట్స్ ఎంత? 412.2 పార్ట్లు 2061 సమానం. 412.2 ఇంటూ 5 అయితే 2061 వస్తుంది. సో దీన్ని కూడా 5తో మల్టిప్లై చేయండి. 8 40, పక్కన 3 సున్నాలు, 40,000. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 40,000. అసలు అంత ప్రిన్సిపల్ ఎంత? 40,000 అని చెప్పచ్చు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నారా? ఇక్కడ మీకు 219 డేస్ అని ఇచ్చారు. ఈ 219 డేస్ని మనం ఇయర్లోకి మార్చాలి. ఎలా మార్చాలి? నేను 219ని 3 × 73గా రాశా. ఎందుకు మాస్టారు? మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పా. 73/365 అంటే 1/5 అవుతుంది. 73 పార్ట్ కింద ఈజీ అవుతుంది లెక్క డేస్లో ఇచ్చినప్పుడు. సో 290 డేస్ నేను ఏం చేశాను అంటే 3 × 73 అని రాశా బై 365. 73/365 అంటే 1/5. సో 3 × 1 అంటే 3/5. సో 3/5 ఇయర్ అయింది. అంటే మొత్తం మీద 3 భాగాలు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3/5 ఇయర్. అదే రాసి ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్, 1 ఇయర్, 3/5 ఇయర్. అట్లాగే రేటు కూడా మారుతుందిగా. రేటు ఇది 15% 1 ఇయర్కి. అప్పుడు 3/5 ఇయర్కి ఎంత వచ్చింది? 9% వచ్చింది. సో ఇక్కడ 15%, 9%. అంటే ఈ బొమ్మ ఏదైతే ఉందో, ఈ బొమ్మ నువ్వు మర్చిపోకుండా ట్రక్కర్ అలా రాయడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఇక్కడ 180 గబక్క ఇక్కడ 180 వేసేస్తావు. అందుకే జాగ్రత్త 15, 15, 9 ఆ ప్రకారం కట్టాలి. ఈ స్ట్రక్చర్ మీకు అసలు అర్థమైంది పూర్తిగా ఎలా చేయాలో. ఫస్ట్ ఇది తీసుకోవాలి. దీని మీద ఇక్కడ ఉన్నది కట్టేస్తాం. ఇక్కడికి వెళ్తున్నాం అంటే 1200 మీద 15%, 1200 మీద 9% ఇక్కడికి వచ్చేది. ఇక్కడ ఈ 8000 మీద 15%, 8000 మీద 15%, 8000 మీద 9%. నెక్స్ట్ దీన్ని తీసుకోవాలి ఫస్ట్ది. ఈ 1200 మీద ఇక్కడ చూస్తే 15% ఉంది. 1200 మీద 15%, ఇక్కడ చూస్తే 9%. 1200 మీద 9% అంటే 108. సో ఇక్కడ దీంతో అయిపోయింది. నెక్స్ట్ దీంతో ఈ 1200 మీద ఇక్కడికి వస్తుంది 9% అంటే 108. ఇంకా లేదు చేయడానికి అటు పక్కే. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఇక దీన్ని చేయడానికి ఇటు పక్కన ఏం లేదు, ఇటు వెళ్ళడానికి లేదు కదా అక్కడ. రైట్. సో ఆ ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్ ఈ 180 మీద ఏం చేయాలి? 180 మీద ఇక్కడికి వస్తుంది. 180 మీద 9%, 16.2. ఇంకా అయిపోయింది. ఈ 108కి అట్లేదు, ఈ 108కి అట్లేదు, ఈ 16.2కి అట్లేదు, ఏమి లక్ అయిపోయింది. ఇది కుడితే ఫస్ట్ ఇయర్ సిఐ, ఇది కుడితే సెకండ్ ఇయర్ సిఐ, ఇది కుడితే థర్డ్ ఇయర్ సిఐ. మొత్తం సిఐ కలవాలంటే అది 3 కూడేస్తే అయిపోతుంది. ఇది ఫస్ట్ ఇయర్ ఎస్ఐ, సెకండ్ ఇయర్ ఎస్ఐ, థర్డ్ ఇయర్ ఎస్ఐ. 3 ఎస్ఐలు సమానంగా ఉంటాయి అన్నారు కదా. ఇక్కడ రేటు మారింది, అందువల్ల తేడా ఉంది. ఈ 3టికి కుడితే ఎస్ఐ, ఈ మొత్తానికి కుడితే సిఐ. ఈ మధ్యలో ఉన్నది ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ అంటే డిఫరెన్స్. రెండింటి మధ్యలో సిఐకి ఎస్ఐకి మధ్యలో డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ 167 చూడండి. ఫైండ్ ద ప్రిన్సిపల్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఇన్ 2 years ఈజ్ ₹37.80. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆర్ 7% 6% రెస్పెక్టివ్లీ. 2 ఏళ్లలో సిఐ ఎస్ఐల మధ్య వ్యత్యాసం ₹37.80 ఉంటే మొదటి మరియు రెండవ సంవత్సరానికి వడ్డీ రేటు వరుసగా 7%, 6% అయినా అసలు ఎంత? 7% అంటే 7/100, 6% అంటే 6/100. అవునా? 6/100 ఇక్కడ కొట్టేసి చేసాం. ఇదే సమ్ రిపీట్ అయింది ఇందాక. ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 50 సార్లు వేసాం. లేకుండా కూడా చేసేయచ్చు. ఇక్కడ 100, ఇక్కడ 100, సేమ్ ప్రిన్సిపల్ ఉంది కదా, 100 తీసేసుకో ప్రిన్సిపల్. అయితే 2 years కదా, దానికి హోల్ స్క్వేర్, 100 స్క్వేర్. ప్రిన్సిపల్ ఏంటి? 100 స్క్వేర్. ప్రిన్సిపల్ 100 స్క్వేర్. అవునా? దాని మీద ఇటు పక్కన 7%, ఇటు పక్కన 6%. ఇటు వదిలేస్తే లెక్క రాదు నీకు మళ్ళీ, అంతే కదా. 100 స్క్వేర్ 2 years కాబట్టి 2 స్క్వేర్ తీసుకోవాలి. ఎస్, 100 మీద 7%, 100 స్క్వేర్ మీద ఇంటూ 7% 7/100. ఈ 100 పోతే 100 మిగులుద్ది. 100 × 7 అంటే 700. నెక్స్ట్ 100 స్క్వేర్ మీద 6% అంటే 600. ఎస్, ఈ 700 మీద 6%, 700 మీద 6%, 6/100. ఇప్పుడైతే 7 6 42. సో ఎంత? 42. సో ఇదే డిఫరెన్స్. ఈ 42 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు చూడండి.
42 పార్ట్స్ వాల్యూ 37 రూపీస్ 80 పైసా. అయితే ప్రిన్సిపల్ ఎంత? 100 స్క్వేర్, 100 పక్కన 2 సున్నాలు, 10,000 పార్ట్స్ ఎంత? ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి? 10,000 ఇంటూ 37.8/42. సో ఇక్కడ ఈ 2 సున్నాలు తీసేస్తే ఈ పాయింట్ పోయినట్టే, అంతే కదా? ఈ 2 సున్నాలు తీసేస్తే ఈ పాయింట్ పోయినట్టే. 42 9 చూడండి, 9 2 18, 4 36 37, 378. సో ఇక్కడికి 9, ఈ పాయింట్ లేదు ఇప్పుడు, 9 పక్కన 0, 90 ఇంటూ 100 9,000. సో వాట్ ఇస్ ఆన్సర్? 9,000. 167 ఈజ్ ఓవర్ 168. రైట్, క్వశ్చన్ నెంబర్ 168 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సిఏ ఇన్ 2 years అండ్ సిఏ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఈజ్ ₹36. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఈజ్ 14.28% అండ్ 11.11% రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్. 2 ఏళ్లలో సిఐకి మొదటి ఏడాది సిఐ మధ్య వ్యత్యాసము ₹36. మొదటి మరియు రెండవ సంవత్సరానికి వడ్డీ రేట్లు వరుసగా 14.28% మరియు 11.11% అయితే అసలు కనుక్కోండి అన్నారు. సో 14.28%కి 1/7 అని, 11.11% 1/9 అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్గా లేవు. సేమ్ చేయాలంటే ఎల్సిఎం 9 ఏళ్ళు 63. ఎల్సిఎం కట్టేటప్పుడు 2 years కాబట్టి హోల్ స్క్వేర్ అట్ట వేయాల్సిన అవసరంలా. ఎల్సిఎం పెట్టేటప్పుడు డైరెక్ట్గా 63 అని తీసుకోవాలి. అర్థమవుతుందా? రైట్, 63. ఈ 63 అనేది ప్రిన్సిపల్కి ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇది ప్రిన్సిపల్ అనుకుంటున్నాం. దీని మీద ఫస్ట్ 1/7%, ఇక్కడ 1/9%. 1/7 అంటే ఇక్కడ 9 వస్తుంది, 63లో 1/9 అంటే 7 వస్తుంది. ఇప్పుడు ఈ 9 మీద 1/9% అంటే 1. ఓకే, అంతే కదా. సో ఇక్కడ 9, ఇక్కడ 8. సో మొత్తం కలిపితే సిఐ ఆఫ్ 2 ఎంత అవుతుంది? మనల్ని అడిగింది ఏంటో చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ ఆఫ్ 2 years, సిఐ ఆఫ్ 1 year. సిఐ 2లోంచి సిఐ 1 తీసేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అదెంత? 36. సిఐ 2 మైనస్ సిఐ 1 ఈజ్ కూడా 36. దిస్ ఈజ్ సిఐ 1, ఇది సిఐ 1, ఇది సిఐ 2. సిఐ 1 + 2 అంటే సిఐ 2 అంటే 2 సంవత్సరాలది కలిపి, అంటే టోటల్ సిఐ. ఇది సిఐ 2 అని కాదు, ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది సెకండ్ ఇయర్ది, 2 కలిపి సిఐ 2 అంటాం. ఎంత? 17 మైనస్ అందులో సిఐ 1 తీసేయండి, ఇది ఫస్ట్ ఇయర్ది, అది తీసేస్తే 9. మొత్తం ఎంత పార్ట్స్ వచ్చినాయి? 8. అంటే ఇదంతా కూడా చేయక్కర్లా, సిఐ 2 అంటే ఇది. సో మీకు అర్థమైందా? ఇప్పుడు సిఐ 2 మైనస్ సిఐ 1 ఈజ్ కూడా 36 అన్నాడు. ఇందుకే సిఐ 2 అంటే ఏంటి, సిఐ 1 అంటే ఏంటి? సిఐ 2 అంటే టోటల్ 2 సంవత్సరాల సిఐ. ఓకే, ఇక్కడ అడిగింది 2 సంవత్సరాలు. డిఫరెన్స్ బిట్వీన్ సిఐ ఇన్ 2 years ఆఫ్ సిఐ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఇది సెకండ్ ఇయర్ అనేవాడు. సిఐ ఆఫ్ సెకండ్ ఇయర్ అనలా, సిఐ ఆఫ్ 2 years. అర్థమైందా? ఇది సిఐ 2, ఇది సిఐ 1. ఓకే, కానీ అడిగింది 1 2 కాదు, సిఐ ఆఫ్ 2 years అంటే 9 + 8 17. సో 17 పార్ట్స్. అందులో సిఐ 1 వద్దంటున్నాడు, ఫస్ట్ ఇయర్ అన్నాడు. సో ఫస్ట్ ఇయర్ది ఎంత? 9 తీసేస్తే మిగిలిన పార్ట్లు 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 36. మీకు అర్థమైందనా? ఒక్క టెర్మినాలజీ, ఒక్క టర్మ్ వల్ల లెక్క అర్థమైపోద్ది. సిఐ ఆఫ్ 2 years, సిఐ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 2 years. ఇదొక ఇయర్, ఇదొక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఈ 2 కలిపి 2 years 17. అది నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సిఐ వద్దంట, అది 9 తీసేస్తే మిగిలింది 8. ఆ 8 పార్ట్ల వాల్యూ 36. అయితే నీకేం కావాలి? అసలు కనుక్కోండి. అసలు ఎంత? 63 పార్ట్స్ ఎంత? 63 ఇంటూ 36/8. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళు కదా ఆన్సర్. సో ఈ 8 చూడండి, 432. 432 పోతే 4 × 40, 540, 4.5. 63 ఇంటూ 4.5. సో 0.5 ఉంది కాబట్టి 5 × 15, 0.5 వచ్చేది ఆన్సర్. ఇది కాదు, అదే ఆన్సర్. 283.50. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మల్టిప్లై చేయండి. 63 4 మల్టిప్లై చేయండి, వస్తుంది 283.5. రైట్ ఈస్ 168. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.